दिद्धरानी महिमल देवकी सूतुडु मुत्तुगारे यशोदा ముంగిట ముత్యము వీడు दिद्धरानी महिमल देवकी सूतुडु అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు दिद्धरानी महिमल देवकी सूतुडु పంచాంగం ఫిబ్రవరి 23, 2025 శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:56 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 6:42 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6:58 వరకు. రాహుకాలం సాయంత్రం 4:50 నుండి సాయంత్రం 6:17 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. సూర్యోదయం ఉదయం 6:41. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. రాశిఫలాలు. మేషరాశివారు బ్యాంకు వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. క్రీడల పట్ల ఆకర్షితులవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు, ట్రేడ్ వర్గాల వారు ఆర్థిక లబ్ధి పొందుతారు. వృషభ రాశి వారు ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దూరపు బంధువుల నుంచి వర్తమానం అందుకుంటారు. ఖాళీ సమయంలో వినోదంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక మదుపు చేయటం వల్ల కష్ట సమయాల్లో ఆదుకుంటుంది. అంచనాలు విఫలమవ్వటంతో నిరాశకు గురవుతారు. ఆత్మీయుల సాన్నిహిత్యంతో ఒంటరితనం భావన దూరమవుతుంది. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కర్కాటక రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశివారు మదుపు చేసే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటించకపోతే ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. ఇంటికి అనుకోకుండా అతిథులు వస్తారు. ఖాళీ సమయాల్లో ఒంటరిగా ఉంటూ పుస్తకాలతో జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. మేషరాశి వారిలో వ్యాపారస్తులు, ట్రేడ్ వర్గాల వారు ఆర్థిక లబ్ధి పొందుతారు. వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. మిథున రాశివారు ఆత్మీయులతో సమయాన్ని గడుపుతారు. కర్కాటక రాశివారు సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. సింహరాశివారు ఈరోజు ఖాళీ సమయంతో సేద తీరుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కన్యా రాశివారు అనవసర ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకండి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఖాళీ సమయంలో
పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. తులరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కొత్త వ్యక్తిని కలుసుకోనున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త వహించండి. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. బంధువుల నుంచి బహుమతులు అందుకుంటారు. కానీ వారు మీ నుంచి సహాయాన్ని ఆశిస్తారు. ఇతరులతో చాతుర్యంగా ఉండండి. వివాహ బంధం విలువ తెలుసుకుంటారు. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కన్యా రాశివారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తులరాశివారు పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. వృశ్చిక రాశివారు వివాహ బంధం విలువ తెలుసుకుంటారు. ధనస్సు రాశివారు పెట్టుబడుల్లో ప్రయోజనాలు పొందుతారు. గ్రహరీత్యా మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగుల వద్దకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో గడపడానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మకర రాశి వారికి గ్రహరీత్యా ఆందోళనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు మెరుగుపడతాయి. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసార్హంగానూ ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మనసు నొచ్చుకుంటుంది. కుంభరాశి వారు మానసిక అనారోగ్యం కలిగించే వ్యతిరేక ఆలోచనలను దూరం పెట్టాలి. దాన ధర్మాలు, సంఘ సేవలు చేయటం ద్వారా మనశ్శాంతి పొందుతారు. ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుకునే ఆలోచనలు చేస్తారు. సామాజిక ఫంక్షన్లు, పార్టీలకు హాజరవటం ద్వారా స్నేహవర్గం పెంచుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో విధులు సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్ల ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. దీంతో ఖాళీ సమయాన్ని కార్యాలయ పనుల కోసం కేటాయిస్తారు. విద్యార్థులు పాఠశాలలో సీనియర్లతో గొడవపడే అవకాశం ఉంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీనరాశి వారు సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. వ్యాపారస్తులు కమిషన్ల, డివిడెంట్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధి పొందుతారు. కార్యాలయంలో పని త్వరగా పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ధనస్సు రాశివారు పెట్టుబడుల్లో ప్రయోజనాలు పొందుతారు. మకర రాశివారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. కుంభరాశివారు సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. మీనరాశివారు ఆర్థిక లబ్ధి పొందుతారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితంలో ఆస్తులు బాగా సంపాదించాలన్నా, సంపాదించిన ఆస్తులు నిలబడాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే స్థిరాస్తులు బాగా సంపాదించాలని అనుకుంటారు. భూమి, ఇల్లు, పొలము, స్థలము వీటన్నిటిని కూడా స్థిరాస్తులు అంటారు. ఈ స్థిరాస్తులు సంపాదించుకోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే ఇంకొంతమందికి తాత, ముత్తాత, తండ్రి వీళ్ళ నుంచి వంశపారంపర్య ఆస్తులు వస్తూ ఉంటాయి. వచ్చిన ఆస్తులు చాలామంది నిలబెట్టుకోలేరు. వచ్చిన ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా కూడా పరిహారాలు చేసుకోవాలి. అంటే స్థిరాస్తులు సంపాదించాలన్నా, సంపాదించిన ఆస్తులు స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా, వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా కొన్ని శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి. శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే మీరు సంపాదించిన ఆస్తులు నిలబడతాయి, తరతరాల ఆస్తులు నిలబడతాయి. శివుణ్ణి ఎలా పూజించాలి? ఏ గృహంలో అయితే శివుడికి శంఖ జలాలతో అభిషేకం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి, స్థిరాస్తులు బాగా కొనుక్కుంటారు. అలాగే ఏ ఇంట్లో అయితే శివుణ్ణి తెల్ల జిల్లేడు పూలతో తరచుగా పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లో స్థిరాస్తులు బాగా కొంటారు, స్థిరాస్తులు నిలబడతాయి, తరతరాల ఆస్తులు నిలబడతాయి. కాబట్టి ఆస్తులు సంపాదించాలన్నా నిలబెట్టుకోవాలన్నా శివుడికి శంఖజలాలతో అభిషేకం చేయండి, తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయండి. అలాగే నెలకొకసారి శివాలయ ప్రాంగణంలో వేప నూనెతో సోమవారం పూట దీపం వెలిగించండి.
సహజంగా అందరూ శివాలయంలో ఆవు నెయ్యితో, నువ్వుల నూనెతో, కొబ్బరి నూనెతో, విప్ప నూనెతో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ మీరు బాగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ ఇలాంటివి బాగా కొనుక్కోవాలంటే, లేదా కొన్న స్థిరాస్తులు నిలబడాలంటే, బాగా రెట్టింపు అవ్వాలంటే, తరతరాల ఆస్తులు నిలబడాలంటే శివాలయంలో సోమవారం పూట, అది కూడా రాహుకాలంలో ఉదయం 7:30 నుంచి 9 మధ్యలో వేప నూనెతో దీపం పెట్టండి. అలా నెలకొకసారి పెడుతూ ఉంటే స్థిరాస్తుల పరంగా మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే స్థిరాస్తులు బాగా సంపాదించే శక్తి, నిలబెట్టుకునే శక్తి ఒక కుండ పరిహారానికి ఉంటుందని తాంత్రిక గ్రంథాలలో చెప్పారు. కుండకి స్థిరాస్తికి సంబంధం ఏంటి? స్థిరాస్తులు భూమి, స్థలము, పొలము, ఇళ్ళు ఇవన్నీ కూడా భూమికి సంబంధించినవి. కుండ అంటే మట్టితో తయారు చేయబడింది, భూమి నుంచి వస్తుంది. కాబట్టి స్థిరాస్తికి కుండకి సంబంధం ఉంటుంది. తాంత్రిక శాస్త్రంలో కుండ పరిహారం అని చెప్పారు. దాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి. ఈ కుండ పరిహారం ఎలా చేయాలంటే, గురువారం రోజు ఒక కొత్త కుండ కొనుక్కొని తెచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే కుండ కొత్తది కొనుక్కున్నప్పుడు చాక్ పీస్తో ఒక టిక్ మార్క్ కానీ, ఇంటూ కానీ ఆ కుండ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే అశుభ కార్యాల్లోనే కుండ కొంటారు. మామూలు సమయంలో కుండ కొంటే చాక్ పీస్తో టిక్ కానీ, ఇంటూ కానీ పెట్టుకొని కుండ కొనుక్కొచ్చుకోవాలి. అలా గురువారం రోజు ఒక కుండ కొనుక్కొచ్చి దానికి ఒక పసుపు రంగు వస్త్రం చుట్టండి. ఆ కుండని ఇంట్లో ఎక్కడైనా తగిలించండి. మళ్ళీ వచ్చే గురువారం వరకు ఆ కుండ అలాగే ఉంచండి. మళ్ళీ వచ్చే గురువారం, రెండో గురువారం ఆ కుండ తీసేయండి. మళ్ళీ కొత్తగా ఇంకో కుండ కొనుక్కొచ్చి దానికి పసుపు రంగు వస్త్రం చుట్టి మళ్ళీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయండి. అలా 8 గురువారాలు చేయాలి. ప్రతి గురువారము కూడా కొత్తగా ఒక కుండ కొనుక్కొచ్చుకోవటం, పసుపు రంగు వస్త్రాన్ని చుట్టడం, ఇంట్లో ఎక్కడైనా ఉంచటము లేదా వేలాడదీయటం చేయాలి. 8 గురువారాలు పూర్తయిన తర్వాత ఈ 8 కుండలు కూడా ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్ల మొదట్లో వేయాలి. దీన్ని తాంత్రిక గ్రంథాలలో చెప్పిన కుండ పరిహారం అంటారు. ఇది చేస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి, స్థిరాస్తులు రెట్టింపు అవుతాయి, తరతరాలుగా వచ్చినటువంటి స్థిరాస్తులు నిలబెట్టుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తులు నిలబెట్టుకోవటానికి మేడి చెట్టు కొమ్మ పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. మేడి చెట్టుకు స్థిరాస్తులు నిలబెట్టే శక్తి ఉంటుంది. అందుకే గురువారం పూట ఎక్కడైనా టెంపుల్లో కానీ బయట కానీ మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ వేసి పూలు వేసి వీలైతే అక్కడ దీపం వెలిగించి బెల్లం పొంగలి కొద్దిగా నైవేద్యం పెట్టి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ మేడి చెట్టుకి ఉత్తరం వైపు పెరిగేటటువంటి ఒక కొమ్మ విరిచి ఆ కొమ్మను తెచ్చుకొని మీ పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే ప్రదేశంలో కానీ ఏర్పాటు చేసుకోండి. మేడి చెట్టు కొమ్మ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీకు స్థిరాస్తులు నిలబడతాయి. మళ్ళీ మళ్ళీ స్థిరాస్తులు కొంటూ ఉంటారు. అలాగే తరతరాలుగా వచ్చినటువంటి స్థిరాస్తులు కూడా నిలబెట్టుకోగలుగుతారు. అలాగే మీరు స్థిరాస్తులు, ఇల్లు, స్థలము, పొలము ఇలాంటివి విపరీతంగా కొనాలన్నా, మీకు చాలా ఎక్కువ ఇళ్ళు ఉండాలన్నా, ఎక్కువ స్థలాలు ఉండాలన్నా, పొలాలు బాగా కొనాలన్నా, తరతరాలుగా వచ్చినవి ఇంకా రెట్టింపు చేసుకోవాలన్నా బదనిక పరిహారం విశేషంగా సహకరిస్తుందని మనకు తాంత్రిక గ్రంథాల్లో ఉంది. బదనిక అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక చెట్టు మీద ఇంకొక చెట్టుకు సంబంధించినటువంటివి మొలకలు కానీ కొమ్మలు కానీ వస్తే వాటిని బదనికలు అంటారు. మీకు కొన్ని దేవతా వృక్షాల పైన ఆ చెట్లకు సంబంధించినటువంటి కొమ్మలు కాకుండా వేరే చెట్టు కొమ్మలు వస్తాయి, వాటిని బదనికలు అంటారు. అలా ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో మర్రి చెట్టు కనిపిస్తే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మర్రి చెట్టు పైన మొలిచేటటువంటి చిన్న చిన్న వేరే చెట్టు కొమ్మలు బదనికలు ఉంటాయి, అదొకటి తెచ్చుకోండి. దాన్ని తెచ్చుకొని మీ ఇంటి ఆవరణలో కుండీలో దాన్ని పెట్టి రోజు నీళ్లు పోస్తూ ఉండండి. స్థిరాస్తులు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటాయి. విపరీతంగా స్థిరాస్తులు కొనగలుగుతారు. స్థిరాస్తులు బాగా కొనటానికి ఈ బదనిక పరిహారం విశేషంగా సహకరిస్తుందని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పారు. కాబట్టి స్థిరాస్తులు కొనాలన్నా, స్థిరాస్తులు రెట్టింపు చేసుకోవాలన్నా, బోలెడన్ని ఇళ్ళు, బోలెడన్ని స్థలాలు, బోలెడన్ని పొలాలు కొనుక్కోవాలన్నా, తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తులు నిలబడాలన్నా తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పిన ఈ పరిహారాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.